ఫ్రెండ్స్, ముందుగా మీకు ఈ డాగ్స్ అంటే ఇష్టమా? అలానే మీరు ఏ డాగ్‌ని పెంచుతున్నారో కామెంట్ చేయండి. ఒకవేళ మీరు డాగ్‌ని పెంచకపోయినా మీకు ఏ డాగ్ అంటే ఎక్కువ ఇష్టమో కామెంట్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో ప్రపంచంలో ఉన్న అతి పెద్ద డాగ్స్‌ని ఈ వీడియోలో చూస్తున్నారు. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నేను చేసే కంటెంట్ మీకు నచ్చితే మీ సపోర్ట్‌గా జస్ట్ ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. కాక్షియన్ షెపర్డ్. ఈ డాగ్స్ నిజానికి రష్యా మరియు జార్జియా కొండ ప్రాంతాల్లో బ్రతుకుతుంటాయి. కానీ ఇది మన ఇండియాలో కూడా ఒకటుంది. దాని ధర ఏకంగా 20 కోట్ల రూపాయల వరకు పలుకుతుంది. బెంగుళూరుకి చెందిన సతీష్ అనే ఫేమస్ బ్రీడర్ ఈ డాగ్ ని పెంచుతున్నాడు. మామూలుగా వీటి ధర 3.5 లక్షల నుంచి 6.5 లక్షల వరకు పలుకుతుంటాయి. ఈ డాగ్ సుమారు 90 కేజీల వరకు బరువు పెరుగుతూ ఇంకా ఎత్తు కూడా 30 అంగుళాల పైనే ఉంటాయి. అంతేకాదు ఇది చాలా అగ్రెసివ్ గా ఉండే డాగ్స్. మామూలు డాగ్స్ లాగా యజమాని ఆర్డర్ కోసం ఎదురు చూడవు. ఏదైనా ప్రమాదం వస్తే అవే సొంతగా ఆలోచించి క్షణాల్లో శత్రువులపై దాడి చేసేస్తుంది. వీటికి ఇలా సొంతంగా ఆలోచించే తెలివితేటలు వీటి పుట్టుకతోనే వస్తుంటాయి. రష్యా మరియు జార్జియా కొండ ప్రాంతాల్లో బ్రతికే పశువులను కాపాడటానికి వీటిని ఎక్కువగా పెంచుతుంటారు. తోడేళ్లు మరియు ఎలుగుబంట్లని సైతం చంపేయగల శక్తివంతమైన బలం వీటికుంటుంది. అలానే వీటి బైట్ ఫోర్స్ కూడా 700 PSI వరకు ఉంటుంది. దీని రూపం మరియు దాని కోపాన్ని చూస్తే అసలు ఈ డాగ్స్ ని పెంచటమే చాలా కష్టం అన్నట్లు అనిపిస్తుంది. కానీ నిజానికి ఇవి వాళ్ళ యజమానులతో చాలా నమ్మకంగా ప్రాణమిచ్చేలా ఉంటాయి. ప్రపంచంలో ఉన్న అతి పెద్ద డాగ్స్ లో ఇవి 10వ స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. గ్రేట్ డేన్. ఇవి ప్రపంచంలో ఉన్న అతి పెద్ద డాగ్స్ లో 9వ స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. అలానే ఈ డాగ్స్ కి ఇంకొక గొప్ప రికార్డ్ కూడా ఉంది. మామూలుగానే ఈ డాగ్స్ పెద్దగా పెరుగుతుంటాయి. కానీ అమెరికాలో బ్రతికిన జ్యూస్ అనే డాగ్ మాత్రం ఏకంగా 3 అడుగుల 11 అంగుళాల ఎత్తు వరకు పెరిగి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ని కూడా సొంతం చేసుకుంది. అంతేకాదు అది వెనక కళ్ళపై నిలబడిందంటే దాని ఎత్తు ఏకంగా 7 అడుగుల వరకు ఉంటుంది. ఈ డాగ్స్ సుమారు 80 కేజీల వరకు బరువు పెరుగుతుంటాయి. వీటి రూపం చూడటానికి చాలా భయంకరమైన సైజులో ఉన్నప్పటికీ వీటి మనసు మాత్రం చాలా సెన్సిటివ్. వీటి యజమానులతో ముఖ్యంగా చిన్నపిల్లలతో చాలా ప్రేమగా ఇంకా ఓపికతో ఉంటాయి. అగ్రెసివ్ గా అస్సలుండవు. చాలా మంది ఇంత పెద్ద కుక్కకి దాని బైట్ ఫోర్స్ ఎక్కువగా ఉంటుందని అనుకుంటారు. దీని బైట్ ఫోర్స్ 240 PSI వరకు మాత్రమే ఉంటుంది. ఇండియాలో ఈ డాగ్స్ ని కొనాలంటే 25,000 నుంచి 80,000 వరకు ఖర్చు చేయాల్సిందే. అన్నింటికన్నా వీటి మెయింటెనెన్స్ కి ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోతుంటాయి. వీటికి దాదాపు నెలకి 12,000 నుంచి 18,000 వరకు ఈజీగా వాటి మెయింటెనెన్స్ ఖర్చు అవుతుంది. అందుకే ఈ డాగ్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే వీటిని వాళ్ళ ఇళ్లలో పెంచుకుంటారు. లియోన్ బెర్గర్. జర్మనీకి చెందిన ఈ డాగ్ చూడటానికి నిజంగానే ఒక పెద్ద సింహంలా కనిపిస్తుంది. ఇవి సుమారు 75 కేజీల వరకు బరువు పెరుగుతూ 30 అంగుళాల వరకు హైట్ పెరుగుతుంటాయి. నిజానికి వీటి దవడలు చాలా బలంగా ఉంటాయి. కానీ వీటి సైజ్ తో పోలిస్తే వీటి బైట్ ఫోర్స్ మాత్రం చాలా తక్కువగానే ఉంటుంది. కేవలం 399 PSI వరకు మాత్రమే ఉంటుంది. దానికి కారణం ఇవి చాలా శాంతంగా ఉండే స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇంకా వీటికి ఓపిక కూడా చాలా ఎక్కువ. వీటిని పెంచుతున్న యజమానులతో ఇంకా చిన్నపిల్లలను కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటాయి. ఒకవేళ ఈ డాగ్స్ ని పెంచుతున్న యజమానికి ఏదైనా ప్రమాదం వస్తే ఒక సింహంలా అడ్డు నిలబడుతుందే తప్ప ఆ శత్రువులపై ఎదురుదాడి చేయదు. ఇంకా వాటి గంభీరమైన వాయిస్ తో ఆ శత్రువులను భయపెట్టి పారిపోయేలా చేస్తుంది. మన ఇండియాలో ఈ జాతి కుక్కలు చాలా అరుదుగా దొరుకుతాయి. వీటి ధర సుమారు 3.5 లక్షల నుంచి 6 లక్షల వరకు పలుకుతుంటాయి. ప్రపంచంలో ఉన్న అతి పెద్ద కుక్కల్లో ఇవి 8వ స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. బోయర్ బెల్. సౌత్ ఆఫ్రికాకి చెందిన ఈ డాగ్ ఛాతి భాగం చాలా వెడల్పుగా ఉండి కాళ్ళ కండరాలు కూడా చాలా బలంగా ఉంటాయి. ఈ డాగ్స్ ని పెంచాలంటే వీటికి ట్రైనింగ్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే వీటికుండే కోపం ఆ రేంజ్ లో ఉంటుంది. వీటి ఏరియాలోకి కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చారంటే ఇవి అస్సలు ఊరుకోవు. వీటి పుట్టుకతోనే వాటి ప్రాంతాన్ని మరియు వాటి యజమానులను కాపాడుకునే గుణాన్ని కలిగి ఉంటాయి. అందుకే కొత్త వ్యక్తులు గాని ఏదైనా జంతువు గాని అది ఉండే ప్లేస్ లోకి వస్తే అవి వెంటనే చంపేయటానికి దాడి చేసేస్తుంది. ఈ డాగ్ సుమారు 90 కేజీల బరువు పెరుగుతూ 30 అంగుళాల వరకు ఎత్తు పెరుగుతుంటాయి. అంతేకాదు వీటి బైట్ ఫోర్స్ కూడా దాదాపు 800 PSI వరకు ఉంటుంది. ఇవి ప్రపంచంలోనే అత్యంత ధైర్యవంతమైన కుక్కల్లో ఒకటి. సింహం లేదా చిరుతపులి ఎదురు వచ్చినా కూడా తోక ముడవకుండా ప్రాణాలకి తెగించి మరీ వాటితో పోరాడుతుంది. ఇంకా వీటి ధర కూడా 1,50,000 నుంచి 2.5 లక్షల పైనే అమ్ముడవుతుంటాయి. దీని భారీ సైజు కారణంగా భారతదేశ ప్రభుత్వం ఈ డాగ్స్ ని
ప్రమాదకరమైన జాతుల జాబితాలోకి చేర్చేసింది. అందుకే వీటిని మన ఇండియాలో పెంచాలంటే వాళ్ళకి ప్రత్యేక లైసెన్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి. అంతేకాదు ఈ డాగ్స్ కున్న కోపానికి ఇంకో 10 దేశాలు కూడా ఈ డాగ్స్ ని పెంచటం పూర్తిగా నిషేధించేసింది. కానీ ప్రపంచంలో ఉన్న అతి పెద్ద కుక్కల్లో ఇవి 7వ స్థానాన్ని సొంతం చేసుకుని బాగా పాపులర్ అయ్యాయి. నెపోలియన్ మాస్టిఫ్. శరీరం నిండా వేలాడే చర్మం, ముఖం మీద భారీ ముడతలు చూస్తుంటేనే ఇది ఈ డాగ్స్ ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన జాతిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇటలీకి చెందిన ఈ జాతి కుక్కలు నిజానికి వాటి ముడతల చర్మం ఒకవైపు వాటిని మంచి చేస్తున్నా మరోవైపు మాత్రం వాటి ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఎదురవుతుంది. వీటి ముడతల చర్మాన్ని ప్రతిరోజు శుభ్రం చేయాల్సి ఉంటుంది. లేకపోతే స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చి ఆ డాగ్ చనిపోయే స్టేజ్ కూడా వెళ్ళిపోతుంది. అందుకే వీటి మెయింటెనెన్స్ మరియు డాక్టర్స్ కి అయ్యే ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది. అలానే దీని ఒంటిపై విపరీతమైన వేలాడే చర్మం కూడా దీనికి ఒక ప్రొటెక్షన్ లా పనిచేస్తుంది. వేరే జంతువులు దీనిపై దాడి చేసినప్పుడు వాటి బాడీలో ఉన్న ప్రధాన నరాలు మరియు కండరాలకి ఎలాంటి గాయం అవ్వకుండా ఈ లూజ్ గా ఉండే చర్మమే దాన్ని కాపాడుతుంది. ప్రపంచంలో ఉన్న అతి పెద్ద కుక్కల్లో 6వ స్థానాన్ని సొంతం చేసుకున్న ఈ డాగ్స్ కి బద్ధకం అనేది చాలా ఎక్కువ. ఒక మూలను పడుకోవటానికి ఎక్కువగా ఇష్టపడుతుంది. అంతేకాదు ఈ కుక్కల పెదవులు కిందకి వేలాడుతూ ఉండటం వల్ల ఇవి విపరీతంగా లాలాజలాన్ని కారుస్తాయి. ఇది ఒక్కసారి తల ఊపిందంటే చుట్టుపక్కల ఉన్న గోడలు మొత్తం దీని లాలాజలంతో నిండిపోతుంది. ఇంకా అదే టైంలో దీని పక్కన మనుషులు ఉంటే ఏం జరుగుతుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మన ఇండియాలో వీటి ధర 80,000 నుంచి 2.5 లక్షల పైనే పలుకుతుంటాయి. అలానే ఇవి 75 కేజీల బరువు పెరుగుతూ 31 అంగుళాల వరకు ఎత్తు పెరుగుతుంటాయి. ఇంకా వీటి బైట్ ఫోర్స్ కూడా 650 PSI వరకు ఉంటుంది. న్యూ ఫౌండ్ ల్యాండ్. కెనడాకు చెందిన ఈ డాగ్ ను దూరంగా చూస్తే ఇది అచ్చం ఒక నల్లటి ఎలుగుబంటిలా కనిపిస్తుంది. ప్రపంచంలో ఉన్న అతి పెద్ద డాగ్స్ లో 5వ స్థానాన్ని సొంతం చేసుకున్న ఈ డాగ్స్ మన భారతదేశంలో బ్రతకాలంటే వీటికి ఏసీ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే వీటికి దట్టమైన జుట్టు ఉండటం వల్ల మన భారతదేశపు వేసవి వాతావరణాన్ని ఇవి అస్సలు తట్టుకోలేవు. అందుకే వీటి మెయింటెనెన్స్ ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇవి 80 కేజీల బరువు పెరుగుతూ 30 అంగుళాల వరకు ఎత్తు పెరుగుతుంటాయి. అలానే వీటి బైట్ ఫోర్స్ కూడా 250 PSI వరకు ఉంటుంది. ఇవి చూడటానికి పెద్దగా ఉన్నప్పటికీ కోపంగా మాత్రం అస్సలు ఉండవు. చాలా శాంతంగా ఉంటాయి. ఇంటికి వచ్చే ప్రతి వ్యక్తులతో కూడా ఇవి చాలా త్వరగా కలిసిపోతాయి. ఇవి చిన్నపిల్లల పట్ల ప్రపంచంలోనే అత్యంత సున్నితంగా, ఓపికగా మరియు ప్రేమగా ఉండే కుక్కలవటం వల్ల అందుకే వీటిని నానీ డాగ్స్ అని కూడా పిలుస్తుంటారు. అంటే పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకునే స్వభావం కలిగి ఉన్నవి అని అర్థం. మన ఇండియాలో ఈ జాతి కుక్కలు దొరకటం చాలా కష్టం. అందుకే వీటి ధర 1,50,000 నుంచి 3 లక్షల పైనే పలుకుతుంటాయి. టిబెటన్ మాస్టిఫ్. చరిత్రలోని అత్యంత ఖరీదైన కుక్కగా ఈ టిబెటన్ మాస్టిఫ్ రికార్డ్ సృష్టించింది. చైనాలో హాంగ్డాంగ్ అనే ఎరుపు రంగు టిబెటన్ మాస్టిఫ్ ని ఒక బిలియనియర్ ఏకంగా 12 కోట్ల రూపాయలకి కొనుగోలు చేశాడు. ఇంకా ఇది ప్రపంచంలో ఉన్న అతి పెద్ద కుక్కల్లో 4వ స్థానాన్ని కూడా సొంతం చేసుకుంది. సుమారు 80 కేజీల బరువుతో ఇంకా 30 అంగుళాల ఎత్తుతో పెరిగే ఈ డాగ్స్ ప్రొటెక్షన్ చేసే విషయంలో మాత్రం నెంబర్ 1 అని చెప్పాలి. ఈ డాగ్స్ ఉండే ఏరియాలోకి వేరే జంతువులు కానీ కొత్త వ్యక్తులు కానీ వచ్చారంటే ఇది చాలా అగ్రెసివ్ గా వాళ్ళపై దాడి చేసేస్తుంది. కొత్త వాళ్ళని దాని ఏరియాలోకి అస్సలు అనుమతించదు. అందుకే వీటిని ఈ పశువులపై వేరే జంతువులు దాడి చేయకుండా ఉండేలా ఈ డాగ్స్ ని కాపలాగా ఎక్కువగా పెంచుతుంటారు. స్నో లెపర్డ్స్ మరియు తోడేళ్ల వంటి క్రూర మృగాలను సైతం ఇది ఒంటరిగా ఎదుర్కొని వాటిని తరిమి కొట్టేంత శక్తి దీనికి ఉంటుంది. దీని బైట్ ఫోర్స్ 650 PSI ఉండటంతో ఈ పశువులపై దాడి చేసే జంతువులు కూడా ఈ డాగ్ ని చూసి భయపడి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటాయి. దీని దాడి చూడటానికి భయంకరంగా కనిపిస్తున్నప్పటికీ వీటిని పెంచే యజమానులతో మాత్రం చాలా నమ్మకంగా ఇంకా వాళ్ళని కాపాడటానికి వీటి ప్రాణాలను కూడా అడ్డు పెడుతుంటాయి. మన ఇండియాలో వీటి ధర 2 లక్షల నుంచి 5 లక్షల పైనే ఉంటుంది. కంగల్ షెపర్డ్. ఈ డాగ్ కి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న డాగ్స్ అన్నింటిలో కల్లా దీనికి మాత్రమే అత్యధిక బలంగా కరిచే శక్తిని కలిగి ఉంది. దీని బైట్ ఫోర్స్ ఏకంగా 743 PSI వరకు ఉంటుంది. అంటే ఒక సాధారణ సింహం బైట్ ఫోర్స్ 650 PSI ఉంటే ఇంకా తోడేలు బైట్ ఫోర్స్ కూడా 400 PSI వరకే ఉంటుంది. అందుకే ఇవి వాటి భయంకరమైన దవడల శక్తితో ఎంతటి పెద్ద జంతువు ఎముకలనైనా క్షణాల్లో పిండి చేసేయగలుగుతాయి. ఇంకా వీటికి వినికిడి మరియు వాసన చూసే శక్తి కూడా ఎక్కువ. దాదాపు 1 కిలోమీటర్ దూరం నుంచి వచ్చే తోడేళ్ల గుంపు లేదా దొంగల అడుగుల శబ్దాన్ని కూడా ఇవి ముందే పసిగడుతూ చాలా అలర్ట్ గా మారిపోతాయి. ఇవి చాలా అగ్రెసివ్ గా ఉండే డాగ్స్. వీటి ఏరియాలోకి కొత్త మనుషులు
కానీ వేరే జంతువులు కానీ వచ్చాయంటే ఇవి అస్సలు ఊరుకోవు. ఆ టైంలో ఇవి చేసే దాడి మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. సుమారు 85 కేజీల బరువు పెరుగుతూ ఇంకా 32 అంగుళాల వరకు ఎత్తు ఈ డాగ్స్ పెరుగుతుంటాయి. చూస్తానికి భారీ కండరాలతో ఉన్న ఈ డాగ్స్ కూడా గంటకి 50 కిలోమీటర్ల వేగంతో కూడా పరిగెత్తగలుగుతాయి. అలానే ఇది ప్రపంచంలో ఉన్న అతి పెద్ద డాగ్స్ లో 3వ స్థానాన్ని సొంతం చేసుకుంది. టర్కీకి చెందిన ఈ డాగ్స్ ని మన ఇండియాలో కొనాలంటే సుమారు 2 లక్షల నుంచి 5 లక్షల వరకు ఖర్చు చేయాల్సిందే. సెయింట్ బెర్నార్డ్ సుమారు 90 కేజీల వరకు బరువు పెరిగే ఈ కుక్కలు ప్రపంచంలోని అతిపెద్ద డాగ్స్ లో 2వ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇవి చూడటానికి ఏనుగు పిల్లంత సైజులో ఉన్నప్పటికీ వీటి మనసు మాత్రం చాలా సెన్సిటివ్. వీటికి కోపం అనేది దాదాపు ఉండదనే చెప్పాలి. ఇంకా చాలా బద్ధకంగా కూడా ఉంటాయి. అలానే ఇవి చిన్నపిల్లల పట్ల చాలా ప్రేమగా ఇంకా చాలా జాగ్రత్తగా కూడా చూసుకుంటాయి. విచిత్రం ఏంటంటే దీని సున్నితమైన మనస్తత్వం ఎంతలా ఉంటుందంటే ఇంటికి ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినా కూడా ఇది తోక ఊపుతూ ఎంతో ప్రేమగా ఆహ్వానిస్తుంది. ఇటలీ మరియు స్విట్జర్లాండ్ కి చెందిన ఈ డాగ్స్ బైట్ ఫోర్స్ వచ్చేసి సుమారు 269 PSI వరకు ఉంటుంది. అలానే ఈ డాగ్స్ మన ఇండియాలో కొనాలంటే 25,000 నుంచి 70,000 వరకు ఖర్చు చేయాల్సిందే. కానీ ఇక్కడే ఒక చిన్న రిస్క్ కూడా ఉంది. ఇవి మంచు కొండల్లో పెరిగే కుక్కలు కాబట్టి మన ఇండియాలో ఉండే ఎండల్ని అస్సలు తట్టుకోలేవు. అందుకే వీటికి 24 గంటలు AC అనేది ఖచ్చితంగా అవసరం. లేదంటే హీట్ స్ట్రోక్ వచ్చి చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఇంగ్లీష్ మాస్టిఫ్ ఇది ప్రపంచంలోనే అతి పెద్ద కుక్కగా నెంబర్ 1 స్థానాన్ని సొంతం చేసుకుంది. అన్నింటికన్నా వీటిని పెంచే యజమానులకి ఒక్క విషయంలో మాత్రం చాలా ఓపిక ఉండాలి. అదేంటంటే ఈ డాగ్స్ పడుకున్నప్పుడు మనుషుల కంటే ఇంకా ఎక్కువగా గొరక పెట్టే అలవాటు ఉంటుంది. పక్క రూమ్ లో ఉన్న వాళ్ళకు కూడా ఆ శబ్దం చాలా గట్టిగా వినిపిస్తుంది. అలానే ఇది ప్రపంచంలోనే అత్యంత బరువైన కుక్కగా ఐకామా జోర్బా అనే ఇంగ్లీష్ మాస్టిఫ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ని కూడా సృష్టించింది. దీని బరువు ఏకంగా 156 కేజీల వరకు ఉంటూ పొడవు 8 అడుగుల 4 అంగుళాల వరకు ఉండేది. మామూలుగా ఈ డాగ్స్ అనేవి 70 నుంచి 100 కేజీల వరకు బరువు పెరుగుతూ ఇంకా ఎత్తు కూడా 33 అంగుళాల వరకు పెరుగుతుంటాయి. వీటి బైట్ ఫోర్స్ కూడా సుమారు 556 PSI వరకు ఉంటుంది. దీని ఛాతీ చాలా వెడల్పుగా తలభాగం పెద్దదిగా ఉండి విపరీతమైన బలమైన కండరాలతో నిండి ఉంటుంది. ఇది చూడటానికి కొండలా భయంకరంగా ఉన్నప్పటికీ దీని మనసు మాత్రం చాలా సెన్సిటివ్. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రశాంతమైన మరియు బద్ధకమైన కుక్కల్లో ఒకటిగా కూడా పేరు తెచ్చుకుంది. వీటిని మన ఇండియాలో కొనాలంటే ₹1,00,000 నుంచి 3 లక్షల వరకు ఖర్చు చేయాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, వీటిలో మీకు ఏ డాగ్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.